దివ్య మురళీకృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా పద్మావతి అయితే కూరగాయలు కొనుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి దివ్యలా ఉందే అని చెప్పి అటువైపుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మురళీకృష్ణతో మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో దివ్య భుజం మీద చేయి వేసి దివ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదినలా ఉందే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నేను అనుమానించింది నిజమే అయ్యిందన్నమాట. అయితే నేను ఉత్తినే ఎవరిని అనుమానించను, ఎవరిని ఉత్తినే మాటలు అనను, అది నిజమవుతేనే అంటాను. ఇప్పుడు చూసావా నువ్వు ఎలా దొరికిపోయావో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, ఇంటికే ద్రోహం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి వాడితో స్నేహం చేస్తున్నావో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా ఇన్నాళ్ళు మాకు ఎలా జరుగుతున్నాయో ఈ విషయాలు తెలియలేదు, ఇప్పుడు నీ వల్లే అని తెలిసింది కదా, ఇక నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, నువ్వు ఇంకేమైనా చేసి ఉంటే మాత్రం, ఇకనైనా ఏదైనా చేస్తే మాత్రం ఇంట్లో నుండి జుట్టు పట్టుకొని బయటికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకో దివ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే మొత్తం విషయాలు తెలిసిపోయాయి పద్మావతికి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.